మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో ఎవరి నోటా విన్నా, డాక్టర్స్ ద్వారా విన్నా కూడా B12 డెఫిషియన్సీ అండ్ విటమిన్ 2 ఈ మాట ఎక్కువగా వింటున్నాం కదా. మెడికేషన్స్ కి వెళ్ళండి, ఇంజెక్షన్స్ కి వెళ్ళండి, తీసుకోండి, మనం ఫుడ్ తిన్నా రాదు అంటున్నారు కదా. ఎస్, ఏం చేద్దాం? ఈ సమస్యకు సొల్యూషన్ తెలియజేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు నేచురోపతి డాక్టర్ ఇషా గుప్తా గారు. వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. మేడం, మీ దగ్గర పేషెంట్స్ కి కూడా ఉన్నారా మేడం డి డెఫిషియన్సీ? ఎందుకు మేడం ఇంత విపరీతంగా పెరిగిపోయింది? ఎండకు ఉండట్లేదు, మంచి మీల్ తీసుకోవట్లేదు అని అంటున్నారు. మరి ఎలా మేడం? ఇంజెక్షన్స్, మెడికేషన్ తీసుకోవాల్సిందేనా? ఎందుకండి ఫుడ్ లో మంచిగా వస్తుంది. డి విటమిన్ కంపల్సరీ, డి విటమిన్, B12 అంతా మన అబ్జార్ప్షన్ బాగుండాలి. అంటే ఒకటి, మనం తింటున్నాం ఫుడ్, ప్రతి ఒక్కరం తింటున్నాం, కానీ డెఫిషియన్సీ ఉంది. ఏమో అంటే స్లీప్ సరిగా లేదు, ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేదు. నిద్ర బాగుంటున్నాయి కదా, ఇంజన్ బాగా పనిచేస్తుంది. ఎండకు కూడా ఉంటున్నాం అయినా లేదు. ఇప్పుడు ఉండే ఎండలు, ఇప్పుడు వచ్చే ఫుడ్లు అవన్నీ చాలా కష్టం దొరకడం. కానీ మనం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, యోగా లాంటివి చెయ్యండి చెయ్యండి చెయ్యండి. పొద్దునే కుదిరితే టెర్రస్ పైకి వెళ్ళేసి మ్యాట్ వేసుకొని 1 అవర్ యోగా చేయండి. మీ శరీరంలో ఒక్క సమస్య రాకుండా కాపాడేది మీ యోగానే. అంతేనండి. యోగా చేయడం వల్ల ఏమవుతుంది, బాడీలో మెటబాలిజం స్పీడ్ అవుతుంది. మీరు తిన్న ఒక ముద్ద ఉంది కదా, ఇప్పుడు మీకు B కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉందండి, B12. సో మీరు ఏం చేస్తాం, చిన్న మట్టి కుండ తీసుకొని దాంట్లో కొద్దిగా రైస్ వేసి, కొద్దిగా మిల్క్, కొద్ది కర్డ్ వేసి, కొద్దిగా సోంపు వేసి, కొద్దిగా జీలకర్ర వేసి, చిన్న అల్లం ముక్క దంచేసి వేసేసేయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే అల్లం వేయద్దు, మిగతా వాళ్ళు అల్లం వేసుకోవచ్చు. వేసుకొని నైట్ అంతా అలా పెట్టేసింది, క్లాత్ కట్టేసి మార్నింగ్ లేచి బాగా స్మాష్ చేసేసింది. అన్నం తినేసింది, సద్దన్నం. ఎంత బ్రహ్మాండమైన B12 వస్తుంది మీకు. మీకు B12 విత్ ఇన్ 40 days లో మీకు డెఫిషియన్సీ క్లియర్ అవుతుంది. ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టకుండా తినండి. ఎంత రిచ్ అండి B కాంప్లెక్స్ విటమిన్స్, ప్రోబయాటిక్స్, గట్ హెల్దీ ఫుడ్. సద్దన్నంలో మజ్జిగ వేసుకుంది అంటే ఎంత అతి బ్రహ్మాండం అది. ఎందుకు వస్తాయి డెఫిషియన్సీస్? తినే పాతకాల పద్ధతిని అప్లై చేయండి. తింటున్నాం అనుకుంటున్నా కానీ అన్ని అన్హెల్దీ. బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాను నేను, తర్వాత నేను మంచి చీజ్ తింటాను, నేను అది తింటాను ఇది తింటాను అంటే ఆరోగ్యం పాడవదు. మంచిగా మట్టి కుండలో సద్దనం పెట్టుకొని హ్యాపీగా తినండి. ఎంత హెల్దీగా ఉంటారో తెలుసా? నో మోర్ డౌట్ ఇందులో. 40 days మీ డెఫిషియన్సీ 100% చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే డెఫినెట్ గా వస్తుందండి. దాంతో పాటు యోగా చేయండి. యోగా చేయండి, దాంతో ఆకుకూరలు, పాలకూర తీసుకోండి, మెంతి కూర తీసుకోండి, మునగాకు అతి బ్రహ్మాండం. అన్ని ఉంటాయి దాంట్లో, కాల్షియంతో సహా అన్ని విటమిన్స్ అన్ని రిచ్ ఉంటాయి అందులో. మునగాకు, బచ్చల కూర, మెంతి కూర, రోజు ఒక ఆకుకూర, వెజిటబుల్ కర్రీ, రైస్ పెట్టుకొని మధ్యాహ్నం పూట డిన్నర్ ఎర్లీగా చేద్దాం. జొన్న రొట్టె తిందాం, కూరలు ఎక్కువ తీసుకున్నాం. పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ అన్నింటిని దూరగా వేపుకొని ఒక బాక్స్ లో పెట్టేసుకొని దాన్ని కూరల్లో గానీ, ఇడ్లీల్లో గానీ, మజ్జిగల్లో గానీ ఏదో దాంట్లో కలుపుకొని తినండి. సో ఎందుకు వస్తుంది డెఫిషియన్సీ? అంటే ఇస్ నథింగ్ బట్ మనం తీసుకుంటున్న సూపర్ మీల్స్ తినట్లేదు అని అర్థం. మనం తీసుకునే సూపర్ మీల్స్ తీసుకోవడం వల్ల డెఫిషియన్సీ. సో ఎందుకు తీసుకోవట్లేదు అంటే బికాస్ మనకి ప్రోటీన్ డైట్లు ఇష్టం, హై కార్బ్స్ డైట్ ఇష్టం. అది ఈ డైట్ లో అన్ని ఫాలో అవ్వకండి. హెల్దీ ఫుడ్ ఒక ప్లేట్ లో చూస్తే ఆకుకూర ఉండాలి, వెజిటబుల్ కర్రీ ఉండాలి, కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఘీ వేసుకొని ఫస్ట్ 2 ముద్దలు తినాలి, ఆకుకూరలు అంతా కలుపుకోవాలి, వెజిటబుల్ కర్రీ లాస్ట్ మజ్జిగ తినాలి. ఇది ఒక మీల్. దేవుడు మనం పాతకాల పద్ధతి. రసం ఉండాలి, అన్నం ఉండాలి, కర్రీ ఉండాలి, ఆకుకూర ఫ్రై ఉండాలి, అన్ని ఎందుకు పెట్టేవాళ్ళం? ఒకటి ఇప్పుడు మనం ప్లేట్ దగ్గర కూర్చున్న వెంటనే ప్లేట్ ని చూస్తే మన బాడీలో అపెటైజర్ అంటే కొద్దిగా ఆకలి అంత కలర్ఫుల్ గా ఉండాలి, ఒకటే కలర్ లో ఉండకూడదు. ఇంత చూస్తే ఇంత ప్రోటీన్ ఉంటుంది అందులో. ఏం ప్రయోజనం? మీరు ప్రోటీన్ తినడం తప్పు కాదు, మీరు డబుల్ వర్కౌట్ చేస్తుంటే ప్రోటీన్ తినండి. ఇప్పుడు ఎవరైనా ప్రోటీన్ తినండి, ప్రోటీన్ పౌడర్ తాగే అనే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళు 3 గంటలు వర్కౌట్ చేస్తారు, లేదంటే 2 గంటలు రిగరస్ గా చేస్తారు. కాబట్టి వాళ్ళకి మనకి బాడీ యూజ్ చేసుకుంటుంది. మనం ½ an hour కూడా యోగా చేయట్లేదు, ½ an hour యాక్టివిటీ లేదు, ఫుల్ గా ప్రోటీన్ తింటే ఏమవుతుంది? గట్ ప్రాబ్లం రాకుండా. వర్కౌట్ చేయండి, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోండి, ప్రోటీన్ తినండి, వర్కౌట్ బాగా చేసుకోండి. ఎవ్రీథింగ్ చాలా. వర్కౌట్ కి డెఫిషియన్సీకి, డి డెఫిషియన్సీకి సంబంధం ఉందా మేడం? మనం వర్కౌట్ చేసుకుంటూ హ్యాపీగా తింటే ఈజీగా అబ్జార్ప్షన్ ఉంటుంది, అప్పుడు B12 వస్తుంది, డి విటమిన్ అన్ని వస్తాయి. మీరు ఏం వర్కౌట్ చేయకుండా ఫుల్ గా తినేసి కూర్చున్నారు అనుకోండి, అంతే పొట్ట పెరుగుతుంది తప్ప డైజెషన్ అనేది అవ్వదు, డిపాజిట్ అవ్వదు, న్యూట్రిషన్ పర్ఫెక్ట్ ఉండదు, బ్యాలెన్సెస్ అన్ని వస్తాయి. పొద్దున్న లెగిసి ఎండకు కూర్చొని సూర్య భగవాన్ నమస్కారం చేయండి. పొద్దున పాతకాలంలో ఎక్కడ ఉన్నాయండి డి విటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయా? B12 టాబ్లెట్స్. అసలు B12 డి విటమిన్ అంటే తెలుసా? ఎందుకు తెలియదు. వాళ్ళు పొద్దున్నే లేచి
అండ్ కాటన్ డ్రెస్ వేసుకొని పొద్దున సూర్యుడికి నమస్కరించేవాళ్ళు. ఆడవాళ్ళు తులసి చుట్టూ తిరిగేవాళ్ళు. మగవాళ్ళు మంచిగా సూర్య భగవానికి నమస్కారం చేసుకునేవాళ్ళు. ఇవన్నీ ఏమవుతుంది, ఇది రిచువల్స్. ఇవి చేయడం వల్ల మనకి డెఫిషియన్సీస్ లేవు. మార్నింగ్ సన్ కి ఎక్స్పోజ్ అవ్వాలి. ట్యాన్ అయిపోతుంది ఇవన్నీ పెట్టుకుంటే ఆరోగ్యం రాదండి. ఆరోగ్యం అనేది ఆరోగ్యం చాలా మంచి ఏ టైం బెటర్ అంటారు మేడం జనరల్ గా? ఒక్కొక్కటి మార్నింగ్ 7 to 8 మధ్యలో మంచి ఎండ ఉంటుంది. ఆ ఎండ కూర్చొని హ్యాపీగా కూర్చొని యోగా చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేసి యోగా చేసుకొని కావాలంటే 7 to 8 బ్యాగ్స్ మంచిగా 7 to 8 కొద్ది ఎండ కూర్చొని ఆయిల్ మర్దన చేసుకోండి. ఎలాగో వింటర్ సీజన్ కదా, మొత్తం కోకోనట్ ఆయిల్ అంతా బాడీ పెట్టుకొని హాఫ్ అన్ అవర్ ఎండ కూర్చోండి. 10 నిమిషాలైనా కూర్చోండి పోనీ. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. ఈ చిన్న చిన్న ప్రక్రియ. మేడం B12 అనగానే వెజిటేరియన్స్ కి అసలు ఏమి ఫుడ్సే లేవు అని అంటారు మేడం. మరి ఏం ఫుడ్స్ యాడ్ ఆన్ చేసుకోవాలి? నేను మజ్జిగ చెప్పాను కదా, మజ్జిగ వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్. సో అది అసలు B12 అనగానే అసలు వెజిటేరియన్స్ కి ఏం లేవు, డి కూడా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అది వెజిటేరియన్ వాళ్ళకి ఉంది డెఫిషియన్సీ, నాన్ వెజిటేరియన్ వాళ్ళకి కూడా ఉంది డెఫిషియన్సీ. ఎందుకు ఉందంటే అబ్జార్ప్షన్ లేదు. మంచి దానిలో ఫుడ్ ఇస్తే ఖచ్చితంగా అబ్జార్ప్షన్ ఉంటుంది. డెఫినెట్లీ మేడం, థ్యాంక్ యూ సో మచ్.